హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఏపీలో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల కోసం మొత్తం 10 రకాల నోటిఫికేషన్స్ విడుదల చేశారు. కాబట్టి ఆ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో కంప్లీట్ సిలబస్ని కవర్ చేస్తూ సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ చెప్పించడం జరిగింది. చాలా తక్కువ ఫీజుతో ఆఫర్లో మీకు ఈ కోర్సు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్సు తీసుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి యాప్లో ఉన్నటువంటి కోర్సులో డెమో క్లాసెస్ చూసి నచ్చితే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మరి రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ చూస్తే ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి 23,120 నుంచి 74,720 మధ్య ఉండేటువంటి పే స్కేల్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ పే స్కేల్తో పాటుగా అలవెన్సెస్ కూడా వర్తించడం జరుగుతుంది. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు మే 13వ తేదీ నుంచి జూన్ 2వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి జిల్లాలో 4 పోస్టులు ఉన్నాయి, కృష్ణా జిల్లాలో 10 పోస్టులు ఉన్నాయి, శ్రీకాకుళం జిల్లాలో 7 పోస్టులు ఉన్నాయి, అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలో 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ 4 జిల్లాల్లో ప్రస్తుతం రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఈ జిల్లాలకు చెందిన వాళ్ళు స్థానికులు అవుతారు. ఇతర జిల్లాలో ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేయాలంటే నాన్ లోకల్ కేటగిరీలో అప్లికేషన్ పెట్టుకొని ప్రయత్నం చేయవచ్చు. మరి తాజాగా రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అలాగే అనంతపురం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, అలాగే కడప, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంటే ఏ జిల్లా వారైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. కానీ స్థానిక లోకల్ భాష అనేది వచ్చి ఉండాలని చెప్పి ఇచ్చారు. అనంతపురం, శ్రీకాకుళం, అలాగే విజయనగరం, చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఇతర ఎనదర్ లాంగ్వేజ్ కూడా అడిగారు. ఉదాహరణకు అనంతపురం అయినట్లయితే తెలుగు మరియు కన్నడ, చిత్తూరు తెలుగు మరియు తమిళ్, అలాగే శ్రీకాకుళం, విజయనగరం అయితే తెలుగు మరియు ఒరియా లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. మిగతా అన్ని జిల్లాల్లో కూడా తెలుగు భాష వస్తే చాలు. కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు, ఈబీసీ అభ్యర్థులకు అంటే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తించడం అయితే జరుగుతుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అభ్యర్థులకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తించడం అయితే జరుగుతుంది. అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా ఈ ఉద్యోగాల ఎంపికలో ఉంటాయి. అలాగే ఈ పోస్టులకి అప్లై చేసేవారు అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలియజేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటున్నట్లయితే ఆన్లైన్లో అప్లై చేయండి. మొత్తం 80 మార్కులకు గాను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో 40 క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ నుంచి, అలాగే జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఇస్తారనేది నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా ఇచ్చారు. మీరు క్లియర్గా చూసుకొని చదువుకోవచ్చు. ఆ టాపిక్స్ అన్నీ కూడా అభ్యర్థులకు ఆ పరీక్షలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా సెలక్షన్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగిరీ అభ్యర్థులు అయితే 800 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కేటగిరీ అభ్యర్థులు అయితే 400 రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేశారు. మరి ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయండి. డిస్క్రిప్షన్లో మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చదివి ఆ తర్వాత అప్లై అయితే చేయండి. ఈ పోస్టులకి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో కంప్లీట్ సిలబస్ని కవర్ చేస్తూ అన్ని రకాల ఉద్యోగాలకి ఉపయోగపడే విధంగా ఒక కోర్స్ డిజైన్ చేశాము. ఆ కోర్స్ తీసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.